అయితే ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు అసలైన పండుగ. కోవిడ్ ఎట్టుంటే దోసకాయ ఇడ్లీ పోయాలంటే చాలా కష్టం. లేకముందే తెచ్చి పెడితేమే కోడయ్య. ఇది వచ్చేసి పెద్ద కోడ అంటారు కోవిడ్ లో, అంటే దీన్ని లింగాపూర్ అనమాట. ఇది ఇప్పుడైతే దోసకాయ పోసిన రాత్రి ఆడిచి పెట్టినాను అనమాట. ఎలాంటిది నేను మేడం ఏమైనా ఉంటుందా నిన్ను పొద్దున్నే దోశ మాలో చికెన్ పులుసు పోయింది. ఒక్క సెకండ్ నాకు ఇండియాలో ఉన్నట్టు అనిపించింది ఆ కోళ్ళని చూసి నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. ఈ రోజు వీడియో అయితే ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఇంట్లో ఎవరు లేరు అప్పుడే అసలైన పండుగ. అప్పుడే మా ఆయన వడలు చెయ్యి, దోశలు పోయి, అది ఇది అది చెయ్యి ఇది చెయ్యి అంటూ అంటాడు అనమాట. ఇప్పుడైతే దోసకాయ పోసిన రాత్రి ఆడిచి పెట్టినాను అనమాట. ఇప్పుడైతే బయటకు వచ్చేసినాము, అంటే కూరగాయలకి అయితే వచ్చినాము అనమాట. ఫ్రెష్ కూడా అయితే కావాలి. కోళ్ళు అయితే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి 2 ఫ్రీజర్లకు, అంటే కూరగాయలకు స్టోర్లు అయితే ఇచ్చారనమాట. అవి అయితే ఉన్నాయి, అవి బాగుండవు. మళ్ళీ దోశలు అయితే చికెన్ పులుసులు అవి సంగట్లు అయితే అట్లా బాగుండవు. ఒక 2 కోడి ఎట్టించారు, అంటే మన ఇంటి కాడ కిలో లెక్కన దాని కోళ్ళు లెక్క అంటే ఇక్కడ ఎక్కువ, ఇంటికాడ ఎక్కువ, మన ఇండియాలో ఎక్కువ. మన ఇండియాలో కిలో వచ్చి 300-400. ఇక్కడ ఎండగానే ఇప్పుడైతే ఇప్పుడు లేస్తున్నాం అనమాట. టైం 11 అవుతుంది. పొద్దున 8కి లేపుతానన్నావు, అట్లా నిద్రపోయినావు. 7:50 నుంచి ఫోన్ కొడుతున్నా. మధ్యాహ్నం కొట్టచ్చు కదా. మార్చి నాకు వినపడలే, ఇప్పుడు వినపడింది. అది అప్పుడు నేమానంగా 8కి చేసిన, 9కి చేసిన, 10కి చేసిన, గంటలు చేస్తానే ఉన్నా. ఇంకా దొబ్బిదిలే పైన ఆయన ఇంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్. రాత్రి అయితే 12-12:30 అయింది. నేను పడుకునే తల్లి భీమా ఆడిచ్చే తల్లికి చాలా లేట్ అయింది బా. అసలు ఎంత టైం పట్టింది తెలుసునా? ఒక్కొక్కరు నువ్వు వచ్చిందే 9కి వచ్చినావు. ఎప్పుడా నైట్ 6 పాటు వచ్చినంటే అయిపోయినా నిదానం కొట్టుకోవాలి. అంటే కోవిడ్ ఎట్టుంటే దోసకాయ ఇడ్లీ పోయాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. ఒకవేళ కోవిడ్ వాళ్ళు చూసినారు ఒప్పుకోరు. ఒకవేళ మిక్సీలు పడి ఒకవేళ కాలిపోయాయి అనుకో, మనం ఆడిచ్చేటప్పుడు ఇంక అంతే. కొందరు అయితే జీతాలు కట్ చేసేస్తారు అనమాట. కొందరు అయితే ఏమన్నారు అనమాట, ఏమన్నారు అలాంటి వాళ్ళలోనే మా మేడం కూడా ఒకరు. బా ఎలాంటిది మీ మేడం ఏమైనా ఉంటుందా నిన్ను? మంచిది కాదంటే నాకు కాదు, ఇక్కడ చెప్పు. మేడం మంచిదా అంటే నేనేమన్నా ఇప్పుడు పొద్దున్నే దోశ మాలో చికెన్ పులుసు పోయింది. ఇంకా రాత్రి చేస్తా. మధ్యాహ్నం సంగతి చికెన్ పులుసు చేసుకొని, ఆ చికెన్ పులుసు ఎత్తి పెట్టుకొని రాత్రికి గ్లాస్ పోసుకొని తింటే సరిపోయా. అదే టిఫిన్, అదే డిన్నర్ అన్నీ. ఎందరూ ఉండేది పోతానే ఉండవు. నువ్వు తెచ్చిపెట్టుంటామ్మా, నాదేం పని. పొద్దున్నే నేను లేకముందే నువ్వు తెచ్చిపెడితేమే కోడయ్య. రాత్రి విపరీతంగా వేసాలి. ఫ్రీజర్లో నెట్టున్నారు అనమాట కోవిడ్లో. ఇప్పుడు పొగులు మాత్రం కొంచెం ఎండగా ఉన్నది. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు మా కోళ్ళు? అయితే కోల్డ్ షాప్ ఇదేనమాట. వచ్చేసినాం. ఇప్పుడు మా ఆయన పోతున్నాడు. ఉన్నాయలు ఉంటాను కోళ్ళు ఉంటే నేను పోతా, లేకపోతే ఇంటికి.
రన్నింగ్ వస్తాడు కన్నా పోవాలా. ఏం బాగా లేదా కోళ్ళు లేడు మూత వేసుకోమన్నాడు. మూత వేసుకున్నారా? పోయినట్టు ఇప్పుడు ఏం చేద్దాము? ఇంటికి పోదామా? కూరగాయలు ఉందా? కూరగాయలు తీసుకున్నాను మళ్ళీ వచ్చాం అడిగా ఉన్నాయి ఆడ తినాలి. అంటే అడిగి తినారే కోడికి అంటే కోడికి ఈసారి తీసుకున్నాం పని ఏం చేద్దాం. తినాలి కానీ ఈ పొద్దు తినారు కానీ 2 దినాలు కానీ ఈరోజు దోశ చికెన్ తినాల్సిందే. కాల్సిందానికి తినారా లేకపోతే కిలో తినారా? చూడాలి కాల్చి ఇచ్చాడా అంటే కాల్చి తీసుకున్నాం బాగుంటుంది టేస్ట్. పొద్దు పని తినారు. ఇప్పుడైతే కూరగాయలు పోతున్నాం ఫ్రెండ్స్. కూరగాయలు తీసుకొని ఇంట్లో ఏం లేవు అన్నమాట. టమాటాలు లేవు అన్ని. మా ఆయన ఇంట్లో ఎర్రగడ్డలు తెమ్మంటే ఎర్రగడ్డ చెట్లు తెచ్చినాడు. ఆయన మోసలు వచ్చి కుళ్ళిపోయినాయి. ఇప్పుడైతే కూరగాయలు తీసుకొని మళ్ళీ అయితే ఇంకో సాట్ అయితే పోతాం కోడికి. మధ్యాహ్నం సంగటి కూర అయితే అవుతుంది. అంటే ఇంకా మాకు దోశలకి అయితే ఇంక రాత్రికి ఒకటి నుండి ఒకటి అయిపోయింది ఈరోజు. వచ్చేదన్నా నేను చెప్పింది వచ్చి రావచ్చు. నిజమే అందరూ వారం నుంచి నిన్నటికి వారం బావ ఇంట్లో ముసలు పోయి ఖచ్చితంగా నిన్నటి వారం అయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే వచ్చినారు అనమాట ఇంటికి. అంటే ఈరోజు రేపు ఎక్కువ సెలవు ఉండదంట. అక్కడ ఎడార్లో ఇంకా ఎక్కువ బాగా సెలవు అవుతుంది అనమాట. ఇప్పుడు కోవిడ్లో ఎక్కువ సెలవు అంటే ఇక ఎడార్లో ఇంక ఎంత సెలవు ఉంటుంది. అందుకే ఈరోజు అయితే వచ్చినారు వీళ్ళంతా ఇంటికి. అంటే ఊరు లేకుండా ఉంటే బాగుంటుంది మా ఇంట్లో. ఎవరు లేకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట. అంటే కొందరైతే ఏడుకునే పోతే ఏం చేస్తారంటే అంతా క్లీన్ చేయమని చెప్తారు. ఇంట్లో జూలీలు అన్నీ మొత్తం కడగమని చెప్తారు. ఖాళీగా పెట్టరు అనమాట. అంటే కబోర్డ్లో ఏడాన్ని తీసి అన్ని శుభ్రం చేయమంటారు. మా మేడం అలాంటి ఏం చెప్పదనమాట. చేసుకుని నేను ఉండు ఇంటికాడ అంటది. ఇప్పుడైతే కూరగాయలు పోదాం. కూరగాయలు ఏముంటాయి అక్కడ చాలా చీపు దొరుకుతాయి. కూరగాయలు మీకు అమ్ముతున్నారు. అంటే జిమ్మియాల కంటే అక్కడ కొంచెం తక్కువ. హోల్సేల్ అంటే పదాం అప్పుడు ఇక్కడ సమయాలు ఇప్పుడు కోవిడ్లో కూడా ఒక సమయం ఉన్నది. సనాయ పోతున్నాం. సనాయకు ఇక్కడ అన్నీ ఉంటాయి బంగాళ కదా. ప్రతి ఒక్క అంగడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. గాలి లేదు బాగా ఎండ కూడా ఉన్నది. బాగుంది. రాదేమలే రాదేమలే ముసలి. ఎందుకంటే అసలు ఎక్కువ ఉంది రాత్రి నిన్న. ఇవాళ బాగా ఎండ కాల్చింది కాబట్టి ఇంకా రావచ్చు రాకపోవచ్చు 2 భాగాలు. పొద్దునే లేపేస్తున్నావు బస్. దాంట్లో సోడా పొడి కలిపాం పోసి ఇచ్చాను గుడ్డు దోశ. అయినా పిండి పలుసలేదు. సాయంత్రం బాగుంటుంది. చలిగాలు ఇప్పుడు ఏం తిన్నావు నువ్వు? కొవ్వు తిన్నా రాత్రి ఎత్తుకోమాలా
ఈ చూసి ఇది ఇంకా నా సొంతది అని చెప్పి కొవ్వుసు జీవిను మధ్యాహ్నం చేయొచ్చు కదా దానికి రెండు ఫోన్లు చేసిన మరి అది వినపడలే అప్పుడు ఇప్పుడు వినపడుతుంది అంటే మళ్ళీ వినపడింది. రెండు ఫోన్లు దానికి నెట్ లేదు. అవునండి నెట్ కావాలి నా కిందకి వచ్చేసింది దానికి కవర్ లేదు ఫోన్కి. అది ఏం చేస్తుందంటే నేను పడుతున్నప్పుడు నా కిందకి వచ్చేస్తుంది అందుకే వినపడడంలే. అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇదే కూరగాయల మార్కెట్. ఆయన ఒకసారి చూసి రావాలని నన్ను వేసుకోవడం అనమాట. ఇదన్నమాట ప్రతి ఒక్క షాపింగ్ అయితే ఉంటాను ఇప్పుడే. ఇది వచ్చేసి సేమ్ జమియా టైప్ అనమాట. ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్. లార్బాన్లోనే ఒకటి తీసుకుపోయినారు లోపలికి ఉన్న మొదలు. అక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఆరెంజ్ దానిమ్మకాయలు మునగా మునగాయలు బెండకాయలేమో బాగుంటాయి బాగుంటాయి తీసు. అంటే అన్నీ తీసుకో మొత్తం ఏళ్ళు ఇంట్లో కూరగాయలు ముసలిదానిగా మనకా అన్ని వాళ్ళకే కదా. هذا كبير عامل درهم وهذا صغير هذا صغير عامل نص درهم وهذا عامل درهم هذا هيك وهذا هيك ఈ బాగున్నాయి తీసుకోమా. هذا నేను బాగున్నాయి అన్నీ ఒకటి మోసలు వచ్చిన్నాయి మొత్తం 20 గంటల మోసలు వచ్చినాయి. ఇలాగ పులుపు కూడా ఉన్నాయి మాత్రం. ఉల్లిపాయలు 3 ఉన్నాయి. هذا سوري وهذا لبناني 2 كيلو 2 دينار 8 كيلو بس هذا زين. వంకాయలు తీసుకున్నా వంకాయ తీసుకోలే వంకాయలతో కావాలి. لا والله خلصان بس انا ان شاء الله تيجي اليوم مش بكره يجي يشوف ان شاء الله. عليكم السلام. అబ్బా ఈ తీసుకోలేవు అవి తీసుకుంటే మాకు కావాలా. خيار واحد ماشي لا 200 فلس 200 ఇవి 200 పిల్స్ అంటే చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ మన జమియాలో కంటే ఇక్కడ చాలా బస్సుకొని ఒకటి మరుపు సమయం లేవు. పువ్వులు వల్ల వెళ్ళే ఇంకొంచెం సరడేగా సర్లు ఏమైనా తీసుకోయా ఉంటాయి ఏమైనా తీసుకోయా ఉంటాయి ప్రస్తుతానికి ఉంది ఉంది. ఏలమ్మా కూరగాయలు వంకాయ పెద్దలు వంకాయలు 4 సాంబార్
నేను ఎందుకు చేయను నాకు తీసుకున్నాను తక్కువ ఉంటాయి గుమ్మడికాయలు పచ్చిమిరపకాయలు మొక్కజొన్న కుండలు ఇది కష్ట అనమాట సలాడ్లో వేసుకునేది అయినా చేసి వేసుకోవాలి కాలీఫ్లవర్ టమోటాలు ఉల్లగడ్డ వేసుకున్నాము పానీ తొంభై في الاثنين يا عم الاثنين لا عندي لا عندي سوري العوضة ده تمام على كم يوم كيلو الفلين عم ربع النار والخشب ترى يوم حضر بيطلع عم نسين ఇక్కడ కారం ఉండదు అది కులిపోయినాయా ఒకటి చూడు ఇటు పట్ట ఆహా కులిపోలేదు నువ్వు చూడాలి వాడుకున్నాయి నువ్వు కులిపోయినాయి కూడా నువ్వు చెప్పినాయి هذا خفيف هذا مصري أنا هذا مثلي أنا كنت أول جالس أروح అది ఎంత అంట అరే ఎంత తీసుకురా కదా ఏం లేవాడు అరవైకి అది ఏమవుద్దన్నా తర్వాత ముసలాడేమో పట్టుకుంటా ఆయన ఉండే ఆరెంజ్ పళ్ళు అనేది వేయించాడు పెట్టుకుంటారు ముసలి అది లక్షణ అదైతే రెండే ఉడతాడు మాట్లాడే ఎంత తెలుసా 2 దినాలు పదా ఎందుకు లేటేడా ఇంకా డబ్బులా పోతా ఉంటే الليمون جنوب افريقيا عامل زي الاربعه بصل دينار زائد خضار دينار وربع زائد دينار عندك نار 4 بالكل ఎలా బాబు నేను సార్ ఎంత అయినాయి బా అన్నీ ఎంత అయినాయి ఇంకా 4 తినారైనాయి అంటే నిమ్మలు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఉన్నాయి అంతేనా టమాటాలు చాలా రెడ్డిగా ఉన్నాయి
అయితే తీసుకున్నాం అయితే ఇంటికి పోతున్నాము అంటే కూరగాయలు తీసుకున్నాము అనమాట. ఇప్పుడు కోడికి పోదామా అంటే ఇంటికి పోదామా? కోడి దేన్ని అన్నది నేనే ఉన్నదా లేదా పోదాం. ఎన్ని జూలీలు తింటున్నాయా ఒకసారి చెప్పు. ఎన్ని తక్కువ వచ్చాయో జూలీలు కాదయ్యే ఎండకు లోగా కూడా ఉన్నాయి. ఈ ఇంచు దారి ఉన్నది ఆ పక్కన జుమ్మేయాలకి. ఏం ఆలోచన? బండి ఉన్నాయి బండి ఉన్నదా? కాదా నాకు కనపడలేదు. ఇక్కడ ఉన్నదా? ఇవన్నీ తెలుసున్నారు కదా కళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి. అది వెనకాల బండి ఉండదంటే ఇక్కడ చూస్తారు. దీని ఏమంటారు? కెమెరా. ఇక్కడ కెమెరా నుంచి చూసానండి. అంటే వెనకాల ఏం జరిగేది ఇక్కడ కెమెరా నుంచి చూడొచ్చు. అంటే మనకి వెనకాల కెమెరా ఉండదు ఇంకా. కెమెరా ఉంటేనే కదా చూపించేది. అవునా? అంటే ప్రతి బండికి ఉండదా? ఇలాంటి ఈ బండికైనా బండి అంటే ఇది అంటే బండిలో కెమెరా ఉండదు. నేను ఇప్పుడు గమనించలేదా? ప్రతి బండి కెమెరా ఉంటుంది. రివర్స్ కెమెరా. వెనక పోవాలంటే గేర్ అయితే కెమెరా వస్తుంది. అంటే మనకు కనపడుతుంది అది. ఉండేది వెనకాల కెమెరా ఉండదు. ఆఫ్ వస్తుందా? ఆఫ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంటికాడ నుంచి 10:30 బయలుదేరినాము. ఇప్పుడైతే 11 అవుతా ఉంటాయి. ఇంకా ఇదేమో కోల్డ్ షాప్ అనమాట. కోళ్ళు అమ్ముతారు ఇక్కడ. నేను ఇది చికెన్ కొట్టు, చికెన్ షాప్. పిలుస్తున్నాడు పదాం ఫ్రెండ్స్. వచ్చేసి గ్యాస్లు అనమాట. గ్యాస్లు అన్నది వాటిలో చాలా తక్కువ గ్యాస్. అయ్యే పెద్ద కోళ్ళు తీసుకోండి. నువ్వు చూడు బాగా జరుగుతుంది. నువ్వే చూడు ఏది మంచిదో. అదే బాగుంది. ఎన్ని కేజీలు ఉంటాయి? ఇవి వచ్చి బయలేరు. ఎంత కిలో? ఇవి వచ్చి ఈ ఒక కోడి వచ్చి తినారు అనమాట. ఇది వచ్చేసి కింద సెక్షన్లో ఇది వచ్చేసి పెద్ద కోడి అంటారు కవైట్లో. అంటే దీన్ని లింగాపూర్ అనమాట. ఇవి లింగాపూర్ టైప్ పెద్ద కోళ్ళు అంటారు కదా. ఇవి ఎంత? ఇవి వచ్చి తినారంట. ఇవి అంటే కిలోనా కోడి తినారు. ఇది ఇవి వచ్చి కిలో తినారు. అంటే అయ్యాం మాత్రమేట. అంటే సార్ నాటుకోళ్ళలాగా ఉన్నాయి, ఎడుతూ ఉన్నాయి. ఇవి అయితే కింద కోడి తినాలంటే ఇవన్నీ బస్సు చిన్న పిల్లలు కానీ వచ్చి కోడి తినారు కిందకి.
కోడి ఎంత? అది పట్టుకున్నావు అదంతా ఇది లేచింది కోడి. ఇవి బాగున్నట్టున్నాయి మా కింద, అవి బాగుంటాయి. అయ్యాయి అవుతాయి. నీళ్ళు పెట్టడానికి ఇవన్నీ నీళ్ళు బిందెలు వేసేది అనమాట. ఎంత వచ్చేసిన ఇంటికి ఎక్కడ కెమెరా? అవునా, బండి వెనకాల కెమెరా పెట్టిందారు. ఇంటికి వచ్చేసిన నేను లోపల పెట్టాలా? మా ఆయన పిలిపి బ్యాచ్ అడిగిపోయిందా? గ్యాస్ గ్యాస్ కాకుండా కలిసాం. ఇలా ఉంటాయి చూడు లోపల. ఉన్నాయా? అది పట్టుకో. కోడి కాల్చినాం అనమాట. కోడి కాల్చి చేస్తే బాగుంటుంది టేస్ట్. వాళ్ళు కాల్చరు, అయితే కాల్చడం వల్ల అక్కడ కాల్చి మిషన్ లేదనమాట. ఇంకో స్టార్ట్ అయితే ఉంటుంది. ఆడైతే మిషన్స్ కదా మూత అయితే వేస్తున్నారు. కాల్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్పైస్ అయితే కలుగుతున్నాను నీట్గా. కోడంతా పీసులు పీసులు కట్టేస్తుంది. సన్నాలు కట్ చెప్పు, కూర బాగుంటుంది. ఇప్పుడంతా కోడిల పీసులు కట్ చేసుకొని బాగా కడిగి ఉప్పు పసుపు అయితే వేసి ఉడికించుకోవాలి. మొత్తం ఉడికించుకున్నాం, బెన్న ఉడికిపోతుంది. ఇదేమో సంగటికి అంటే పొంగొచ్చినాయి. ఇదేమో అన్నానికి కలుగుతుంది. ఇదేమో అన్నానికి అనమాట. ఇప్పుడైతే టీ తాగుతున్నాము. టైం ఎంత? ఇప్పుడైతే టీ తాగుతున్నాము. టైం ఎంత రోజు? 12:20. ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా వేసిన. ఇందులో మసాలా వచ్చేసి కొబ్బరి, చెక్క, లవంగాలు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం, తెల్లగడ్డలు, ఒక ఉల్లిపాయ వేసి అయితే మిక్సీ ఆడించుకున్నా. ఇది మసాలాకి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఒక చెక్క బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసి వేసుకున్నాం. ఇలా ఏగిపోయాక ఇప్పుడైతే టమోటాలు వేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఏగిపోయాక కొంచెం దూరంగా అయితే టమోటాలు వేస్తున్నాం. ఇన్నైతే వేసినా కొన్ని అయితే వేస్తున్నాం. ఒక టమోటా మాత్రం, అలాగే కొంచెం పసుపు. ఇంకా పసుపు వచ్చేసి వాళ్ళు వచ్చి ఉడికించేటప్పుడు అయితే వేస్తున్నాం. ఇప్పుడు కూడా కొంచెం వేస్తాం అనమాట. ఇలా ఏగిపోయిన తర్వాత టమోటా, ఉల్లిపాయ. ఇప్పుడైతే మనం ఆడించుకున్న మసాలా అయితే వేద్దాము. అంటే నేను డైలీ అయితే మసాలా పెట్టి చేయను. ఇక్కడ ఎక్కువ మిరప్పొడి, టమోటాలు, ఉల్లిపాయ ఇవే తప్ప మసాలా పొడి కొంచెం వేసేసి చేస్తాను. అంటే నేను డైలీ మసాలా పెట్టయితే చేయను, ఎందుకంటే మసాలా పొడి అయితే తినకూడదు అన్నమాట ఎక్కువ. ఇలా ఎప్పుడైనా ఫ్రెష్ పొడి తీసుకున్నప్పుడు సంగట్లకి, దోశలకి అలా అయితే చేస్తాను అనమాట. నా మసాలా పెట్టి గుజ్జు గుజ్జుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా ఇలా మసాలా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఉడికించిన చికెన్ అయితే వేయాలి. ఎక్కువ ఉంది అద్దో రేకులు కాడ ఆడ ఎక్కువ ఇప్పుడు ముందు అయితే మనం ఉడికించుకుని చికెన్ అయితే వేస్తాం. చిన్నగా అబ్బా రాజు చేసేస్తుంది. గ్యాస్ అంతా చిన్నగా వేసేయండి.
అవి నీళ్ళు అయిపోయాయి. నీళ్ళు అవుతాయి కదా, అట్లా నీళ్ళు ఏమో నువ్వు ఉడికించుకున్నాం కాబట్టి నీళ్ళు ఉన్నాయి ఏం కాదు. నువ్వు ఉడికింటున్నావు అంటే నీళ్ళు వేయకూడదు అనమాట. నాకు నేర్పించావు వంటలు చేసేది. మళ్ళీ పెట్టబోయి తింటా అందుకు నేను చూపించలేదు. అది ముక్కగా వేసిన వెయ్యి అన్ని వెయ్యి. నీళ్ళే ఉప్పు వేయి కొంచెం, ఉప్పు వేయి, ఉప్పు చూడ కొంచెం ఇంకా చాలా పట్టు. కొంచెం రైట్గా వేసిన ఫ్రెండ్స్. బాగుంటుందా? అది అయితే వాటర్ పోసి సరిపడినంత సాల్ట్ వేసి మొదటి అయితే ఉడికించాము. ఇది ఉడికిందాక అయితే పోతాయి నేను తెచ్చుకోవాలి కదా, అంతే లింగా పొట్టు అయిపోయింది మా ప్లేట్. బాగా అయిపోయింది ఎక్కడ ఇప్పటికి సంగటి కూడా అయిపోయింది. సంగటి ఎన్ని రోజులు అయింది బా సంగటి అయినా. ఇలా ఇంట్లో ఎవరు లేకపోతే రోజు పండగ ఫ్రెండ్స్. వెళ్తాము అంటే ఇందులో జరగవచ్చున్నాం మంటపై బా. ఒకళ్ళు ఏమో పురుగులు పడుంటే ఇందులో ఏం లేదు, 10 నిమిషాలు ఉంది. చాలు చాలు. చూసారా క్లీన్గా ఉంటుంది అనమాట కువైట్లో. ఎలాంటి పురుగులు రాళ్ళు అట్లా మనం బయట తెచ్చుకున్నప్పుడు చాలా నీట్గా ఇది ఉంటాయి. చాలా బాగా కలబెట్టాయి. సంగటి రాగి పిండి వంటలు కట్టకుండా అయితే మనం కలబెట్టుకోవాలి. కువైట్ ఇంట్లో దోశ పోసుకొని తినడం చాలా అరుదు ఫ్రెండ్స్. మనకు డైలీ అయితే కుదరదు. నేను ఎలా కష్టపడి ఆడిచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయొచ్చు. వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇది ఈరోజు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.